యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఇక ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో హరీష్ రావుకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వరంగల్ చౌరస్తాలోని గీతాభవన్లో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాశీబుక్కలోని రంగనాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరంగల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బట్టల బజార్లోని బాల్నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మా టీవీ ఛానల్ సభ్యులందరికీ ముఖ్యంగా హరికృష్ణ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్, హ్యాపీ సెలబ్రేషన్స్. మ్యామ్ చెప్పండి, వైకుంఠ ఏకాదశి స్పెషాలిటీ ఏంటి? ప్రజలు ఎందుకు ఈరోజు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు? వైకుంఠ ఏకాదశి అనేది మనకి ఒక ఇయర్లో ఒక్కసారి వస్తుందండి. ఇవాళ వచ్చేసి December 23, 2023 మీరు ఇప్పుడు చూస్తుంటే ఇది హరికృష్ణ గోల్డెన్ టెంపుల్. ఇవాళ సాటర్డే రోజు ఇది వచ్చింది. ఇట్స్ వెరీ ఆస్పీషియస్ డే. మొత్తం ఉత్తరాయణంలో నుంచి మనకి విష్ణువు అనేది చూడడం, దర్శనం ఇక్కడ ఈ రోజు మాత్రమే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి మంచిగా దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ చూసుకుంటే ఇది 1000 years ఎగో టెంపుల్. యాదాద్రి టెంపుల్ ఐడియా ఉంది కదండి మీకు. యాదాద్రి టెంపుల్ నుంచి నరసింహస్వామి ఇక్కడికి అంటే ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్కి 108 steps వేశారు. ఇది వెరీ ఓల్డెస్ట్ టెంపుల్ అండి. తెలంగాణ ఫస్ట్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అండ్ 1000 years ఎగో టెంపుల్. So I request each and everyone to visit this temple and take a very kind darshan. Hare Krishna. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారా? లైక్ ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు టెంపుల్కి. సో వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారా? మేము భక్తుల కోసం నిరంతరం అండి. వాళ్ళు ఒక్కరోజు స్పెషల్గా చేయడం అనేది ఏం లేదు. మా హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం త్రూ అక్షయ పాత్రతో కూడా మేము ఫ్రీ అన్నదానం చేస్తుంటాం. లంచ్ అనేది మీరు ఇక్కడికి వెళ్తే అటు సైడ్ అన్నదానం కౌంటర్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అండ్ ప్రతిరోజు చాలా మంచిగా మేము బుక్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేస్తాం. మీరు చూసుకుంటే క్యాలెండర్స్, బుక్స్, భగవద్గీత అనేది మేము చెప్పడమే కాకుండా అది చదివితే ఏమొస్తుంది, ధర్మ వైపు చిన్నపిల్లలు ఎందుకు చదవాలి, పెద్దవాళ్ళు ఎందుకు చదవాలి అనేది బుక్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ బుక్ ఉంటుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తామండి. మీరు ఇక్కడ రావచ్చు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఇంకా పెద్దవాళ్ళు వస్తే మేము ఇంకా స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళకి. దుబ్బాకపట్నంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు జరిగాయి. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హలో అండి, నమస్కారం.
హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి మేము మాట్లాడుతున్నాము. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ ఫెస్టివల్ అండి. ఎస్, సో నా పేరు కరుణ్ అండి. ఐఎమ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్. నేను వన్ ఆఫ్ ది డివోటీ అనమాట ఇక్కడ. సో బేసికలీ భగవద్గీత ఎందుకు చదవాలి? సింపుల్ అండి. భగవద్గీత ఈజ్ లైక్ ఎ యూజర్ మాన్యువల్. మనకి ఏదైనా ప్రోడక్ట్ మనం బయట కొన్నప్పుడు దాని యూజర్ మాన్యువల్ వస్తుంది, కానీ చాలామంది అది చదవరు, అది పక్కన పెట్టేస్తారు. సో భగవద్గీత యూజర్ మాన్యువల్ లాంటిది. ఒకవేళ మనం యూజర్ మాన్యువల్ చదివితే మన జీవితంలో డైరెక్షన్ అనేది చాలా క్లియర్గా మనకి ఏర్పడుతుంది. సో బేసికలీ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ భగవద్గీత చదివితే కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఇఫ్ యు ఆర్ యాంగ్షియస్ ఇన్ యువర్ లైఫ్, భగవద్గీత చదివితే అది పోతుంది. ఇఫ్ యు ఆర్ వెరీ వరీడ్ నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతుంది ఏంటి అని, సో భగవద్గీత మనకి క్లియర్ కట్ సొల్యూషన్ ఇస్తుంది అనమాట. అండ్ చాలామంది కాన్ఫిడెన్స్ ఉండదు. సో భగవద్గీత చదివితే మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంది. అండ్ లేజినెస్, లోన్లీనెస్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. అండ్ చాలామంది మనకి దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు చాలామంది భయపడుతుంటారు ఎలా ఆ ఫేజ్ మనం తీసుకెళ్లాలని. సో ఆ ఫేజ్ కూడా మనం ఎలా క్లియర్ చేయాలని భగవద్గీతలో చాలా క్లియర్గా రాసిపెట్టుంది. అండ్ ఎవ్రీ స్టూడెంట్, చెప్పాలంటే ప్రతి మనిషి, ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం భగవద్గీత. అండ్ ఇవాళ గీతా జయంతి, దీనికన్నా గొప్ప డే ఉండదండి భగవద్గీత తీసుకోవడం. మహబూబ్ నగర్ జిల్లా చర్చలలో వెంకటేశ్వర స్వామి, గంగాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు హరిహరులు దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఇవాళ గీతా జయంతి గురించి చెప్పబోతున్నా. గీతా జయంతి మీనింగ్ ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఆ రోజు చెప్పాడు కురుక్షేత్రంలో. ఇవాళ వైకుంఠ ఏకాదశి కూడా. టెంపుల్లో మనకి గోల్డెన్ టెంపుల్లో ఉత్తర ద్వారం కూడా తీస్తారు, అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠము ఏకాదశి ప్రజలందరినీ తరించడానికి పరమాత్ముడు చేసిన పండగ దినం ఇది. ప్రతి ఒక్కరు మనుషులు దేవుని యొక్క పూజకు అర్హులే. కాబట్టి వైకుంఠం అంటే కష్టము, నత్యము, అసత్యము ఏమీ లేకుండా, చావు మృత్యు ఏమీ లేకుండా ఉండేది. అటువంటిది పొందాలంటే కృష్ణ పరమాత్మని యొక్క పాదాలు పట్టుకొని చరిస్తేనే ప్రతి ఒక్కరు వైకుంఠం చేరగలుగుతాడు. అందుకు భగవద్గీత కృష్ణ పరమాత్మను మనకు ప్రసాదించారు. ఆయన ముఖతగా మంచి చెడ్డ అన్నీ చెప్పిన అన్ని అధ్యాయాల్లోనూ మనం తరించే విధంగా చెప్పాడు. 18 అధ్యాయాలను బోధించి ఆ అధ్యాయంలో దాంట్లో ఏది మీరు ఎన్నుకున్నా భగవంతుని చేరవచ్చు, నన్ను చేరవచ్చు. నన్ను చేరిన వాడే, నన్ను పూజ చేసిన వాడు, తరించిన వాడు నన్ను చేరగలడు. మిగిలిన దేవతలు ఎవరు తరించినా తరించలేడు. కాబట్టి ఇన్ని అధ్యాయాలు నీకు చెప్పినాను కాబట్టి అర్జునుడికి ఆయన బోధిస్తూ ఈ అధ్యాయాలన్నింటిలో ఏదైనా ఒకటి తీసుకో, లేకుంటే నన్ను అన్నిట్లో ఏమి లేకుండా అన్నీ వదిలిపెట్టి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ఇన్ని చెప్పినాను 18 అధ్యాయాలు. ఏది వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి నన్ను ఒక్కనే నువ్వు శరణం వచ్చి నన్నే పూజిస్తూ నన్నే అనుకుని పూజించి తరించి అర్చన చేసి వైకుంఠానికి రమ్మని ఆహ్వానించారు కృష్ణ పరమాత్మ. అది అర్జునునికి యుద్ధంలో నేను చేయను, నీ బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను చంపలేను అని అన్నాడు. అందుకు ఆ మనోదర్భాలను తీసివేయడానికి ఆయన భక్తి యోగము, కర్మయోగము, ధ్యాన యోగము అన్నీ అర్జున అన్నీ మొత్తం అన్నీ చెప్పాడు. కర్మ సన్యాస యోగము, భగవత్ ప్రాప్తి ఎలా జరుగుతుంది, ఎలా చేసుకోవాలని 18 అధ్యాయం కృష్ణుడు ఆయనకు బోధించాడు. ఆయన అంటే ఆయన కాదు, మనకు. కాబట్టి ఆ సందేశాన్ని మనం స్వీకరించి మనిషి జన్మ ఎత్తిన మనకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లాస్ట్ది. జీవులన్నింటిలోనూ అన్ని జన్మలు ఎత్తి 84ది మనం మానవులు పుడతాం. భగవంతుని ఆదించి భగవంతుని అర్చించి సాధించి మనం చేరాలి అంటే భక్తి యోగ మార్గం ఒక్కటే. ఎన్ని చేసినా కూడా భక్తి మార్గంలో అది భగవంతుడు స్వీకరించను. మనసా వాచా కర్మ భక్తితో ఆయన పత్రం పుష్పం ఫలం సమయ భక్తి వైచ్యత అన్నాడు. ఏదో ఒకటి ప్రవర్తించి నన్ను అర్చించి తరించి నా దగ్గరకు రమ్మన్నాడు. ఎందుకంటే మనమందరూ వసుదైవ కుటుంబ సభ్యులము. ఆయన వద్దనుకొని ఇక్కడికి వచ్చాం. కాబట్టి నల్లా ఒక మానవ జన్మ ఎత్తి ఈ అవకాశం మళ్ళీ ఇచ్చాడు. ఈ జన్మలన్నా తరించి నన్ను చేరండి, మిగిలిన జన్మలు ఎవరన్నా మీరు చేరలేరు. కాబట్టి ఆయన బోధించాడు. ఈ భగవంతుని చేసుకొని మనం వైకుంఠాన్ని పోవడానికి ఈ ప్రతి మంది నేనొక్కడనే కాదు తరించి అందరూ తరించాలని ప్రహ్లాద మహారాజు బోధించాడు.
అలాగే ప్రతి అందరికీ అవకాశం ఇచ్చి భగవంతుని పూజించి ఆయన చేరడానికి ఈ అవకాశం వైకుంఠానికి పోవడానికి ఇది ఒక మార్గాన్ని ఏర్పరిచినారు. ఆ మార్గాల్లో మనం పయనించి మనసా కవాచ కర్మ భగవంతుని సేవించి వైకుంఠ పదం పెట్టి అక్కడ వెళ్ళినంతే. హైదరాబాద్ బంజారా హిల్స్ గోల్డెన్ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. హరే కృష్ణ. ముఖ్యంగా అమ్మ టీవీ ఛానల్ వాళ్ళ ప్రజలందరికీ హరే కృష్ణ అండ్ హ్యాపీ వైకుంఠ ఏకాదశి. హరే కృష్ణ అండి. అమ్మ టీవీ ఛానల్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఐఎమ్ రాగ్ని, ఫౌండర్ ఆఫ్ ఎంప్రెస్ ఈవెంట్స్. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సిన్స్ 5 years. అండ్ ఇప్పుడు భగవద్గీత ఎందుకు చదవాలి అని కదా మీరు అడుగుతున్నారు. ఎందుకు చదవాలి అనే దానికంటే ఖచ్చితంగా చదవాలి అనేది మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే భగవద్గీత అనేది ఇప్పుడున్న కలియుగంలో ఇట్స్ అన్ మ్యాండేటరీ బుక్. మనకి ప్రతి ఒక్క స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్ ఇవి ఉంటున్నాయి. కానీ ఏ స్కూల్లో కూడా మీరు చూస్తే ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ లేవు. అవి లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు సొసైటీలో క్రిమినల్స్ కానీ లేదంటే క్రైమ్ రేట్ కానీ పెరుగుతుంది. ఎక్కడండి ఎవరు చెప్తున్నారు? ఎక్కడ లేవు. ఇన్స్టెడ్ మీరు యూ షుడ్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద టెంపుల్ అండ్ మేక్ దెమ్ టు లర్న్ భగవద్గీత యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. భగవద్గీతలో లేనిది ఏంటి అసలు? భగవద్గీతలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ చిన్నప్పటి నుంచి. ఇంకొకటి ఏంటి అంటే అండి, భగవద్గీత అనేది ముసలోళ్ళు అయ్యాకే చదవాలి, అది ఒకవేళ చనిపోయాక అక్కడ పెట్టి ఆ శ్లోకాలు వినిపించాలి. ఇట్స్ వెరీ మిస్కన్సెప్షన్ అండి. లేదు, ప్రతి జనరేషన్ వాళ్ళు భగవద్గీత చదవాలి. ప్రతి జనరేషన్ వాళ్ళు చదవాలండి. నన్ను